ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. నీలాంటి మొగుడుతో ఏడుస్తూ పడుకునే బదులు ఏదైనా గుళ్ళోకి వెళ్ళి పడుకుంటే పుణ్యమైన వస్తుంది. అదేదో రోడ్ మీద వచ్చేపోయే వాళ్ళతో నాన్న పడుకోమ్మా, సుఖమన్నా దొరుకుతుంది, సుఖమన్నా దొరుకుతుంది. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, బాదం పాలతో ఆపిస్తా నీ గుద్దంతా తినిపిస్తా. ఎందుకు బ్రో దాని మింగనీకి బాదం పాలు బొక్క, ఎందుకు బ్రో దాని మింగనీకి బాదం పాలు బొక్క. అదేదో నువ్వు తాగేస్తే నీకు ఎనర్జీ వస్తుంది, అంతేగాని దాని దగ్గరికి వెళ్తే బాదం పాలు బొక్క, దానికి మించి ఏముండదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, తెల్లార్లు వేయండి దీన్ని టకాటక, తెల్లార్లు వేయండి దీన్ని టకాటక. దాన్ని వేయడానికి ఏముంది బ్రో, అసలు ఆడేమైనా ఉందా? అసలు చూస్తే ఎలా వస్తుంది బ్రో మూడు, చెప్పండి మీరందరూ. తెల్లార్లట, తెల్లార్లు టకాటక, అది కూడా అసలు ముందు చూస్తే ఫీలింగ్స్ రావాలి కదా. నాకైతే సచ్చినా రాదయ్యా ఇలాంటి వాళ్ళని చూస్తే, భయం, మళ్ళీ పారిపోతా. అట్లా ఒకవేళ నేను మూడ్లో ఉన్నా కూడా ఆ మూడు నాకు తగ్గిపోతుంది, అట్లా ఉంటుంది మరి మనతోటి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఏంటే దుర్గా నన్ను వదిలేస్తున్నావా? వాడి అమ్మ ఏ యాంగిల్లో చూస్తే వీడు నచ్చాడయ్యా నీకు? ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు? చెప్పు, ఏంటే దుర్గా నన్ను వదిలేస్తున్నావు? కొంపతీసి పెళ్ళేమైనా చేసుకున్నావు ఏందా స్వామి? పెళ్ళని పిలిచినట్టు ఏంటే అని పిలుస్తున్నావు? ఇది మరీ దారుణం అబ్బా, మరీ దారుణం. కొంచెం ఆలోచించి కామెంట్ చేయి. బై మిస్టేక్లో పెళ్లి గట్ల అయిందేమో సీక్రెట్గా, తెలియని కూడా తెలియదు. మొహం పగిలిపోద్ది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నీకు అలవాటేగా పడుకో. అలవాటో కాదో పోయి నువ్వేమైనా కాపలా కాస్తున్నావా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏందా స్వామి ఇది, నీకు అలవాటేగా పడుకో, ఏదో మీ పక్కింటి అమ్మాయో ఎదురింటి అమ్మాయో మీ ఊరు అమ్మాయో అన్నట్టు చెప్తున్నావు, డైరెక్ట్ చూస్తున్నట్టు నీకు అలవాటేగా పడుకో అన్నట్టు. ఏదైనా ఉంటే చూసి చెప్పండి అయ్యా. పాపం ఒకరి మీద పైగా ఒక అమ్మాయి మీద నింద వేయడం కరెక్ట్ కాదు, ఒక అమ్మాయి మీద నింద వేయడం కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నీ పక్కలో పడుకున్న వాడి ఫోటో పెట్టమ్మా కాస్త చూస్తాం. మొహం పగిలిపోద్ది. ఎందుకా స్వామి, వాళ్ళ డైరెక్ట్ వాళ్ళు చేసుకునేటప్పుడు తీసిన వీడియోస్ ఏమైనా ఉంటే పెట్టమని చెప్పు, అది కూడా చూసి తరించు. ఇలాంటి పనికిమాలిన చెత్త థాట్స్ ఎట్లు వస్తాయా స్వామి? అట్లీస్ట్ ఆమెని అనాలో ఆ బాడీని అనాలో తెలియదు. అలాంటి వాళ్ళ మీద పడుకున్నోడి ఫోటో పెట్టు, నీ బాయ్ ఫ్రెండ్ ఫోటో పెట్టు, వంగ్యావా మింగ్యావా ఏందా ఇది, ఎందుకు మాకి కర్మ? వంగ్యావా మింగ్యావా ఏందా ఇది, ఎందుకు మాకి కర్మ? ఎందుకు చెప్పండి? అక్కడికి ఇక్కడికి ఎందుకు దుర్గా, మా ఇంటికి వచ్చేసేయి, నీకు బాదం పాలు ఇప్పిస్తా. వాడి అమ్మ బాదం పాలు ఇప్పిస్తావు, లేకపోతే నీ బాదం పాలే పోస్తావు. ఇలాంటి దారుణమైన పని మా దుర్గ చెయ్యదయ్యా. మీరు పాపకు దృష్టితో చూస్తున్నారు, ఆ దృష్టిని మలచండి, ఒక ఆడపిల్లని కాపాడండి, ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఏంటి దుర్గా గజ పెడుతున్నావు, పనేమైనా అయిందా? పని అయిందో లేకపోతే ఆ పాపకు పని నువ్వే చేసావు, మళ్ళీ వచ్చి కామెంట్ పెట్టి పని అయిందా అని అడుగుతున్నావు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అని చేసావా ఏంటి బ్రో కుంపతీసి? ఏదైనా ఉంటే చెప్పు, చూసుకుందాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, దుర్గా కొత్త హీరోయిన్. ఏ యాంగిల్లో కొత్త హీరోయిన్? చెప్పు బ్రో. పోనీ నువ్వు తీసే షార్ట్ ఫిలింలోనో లేకపోతే ప్రాంక్ వీడియోలోనో ఏమైనా హీరోయిన్గా పెట్టు, మరి హీరోయిన్ చేసేద్దాం. ఏమంటావు? పనిలో పని అది కూడా కానివ్వండి, చూస్తాం. పుత్తి మీ తాత చేత మింగిస్తా గింజ అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. మరి వాళ్ళ తాత వీళ్ళ తాత ఎందుకయ్యా? మీ తాతకి షష్ఠి పూర్తి గిఫ్ట్గా ఈ దుర్గకి గిఫ్ట్గా ఇచ్చేసాయి, ఏమంటావు మరి? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అయిపోయిందిలే ఇంకా. ఏమైపోయిందయ్యా స్వామి? సోమవారమా గురువారమా ఆదివారమా? సోమవారమా గురువారమా ఆదివారమా? క్లారిటీ ఇవ్వు ఏదో ఒకటి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నాకు ఐస్ ఫ్రూట్స్ చేస్తావా, నీకు కొత్త షైన్ ఇస్తాను. ఆల్రెడీ తనకి చాలా షైన్ ఉందని ఫీల్ అయిపోతా ఉంది, అదేదో కొత్తగా ఇవ్వు, కొత్తగా ఫీల్ అవుతుందేమో మరి. ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు?
ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎవరు తప్పుగా అనుకోకండి, జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే. తప్పుగా అనుకుంటే క్షమించేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎవరిదన్నా వీడియో నేను ట్రోల్ చేయాలి, వీడియో తీయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి వాళ్ళ నేమ్ అండ్ ఆ సాంగ్ పేరు. నేను ట్రై చేస్తాను మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.